Hi friends, this is my first YouTube channel. Please like, share and subscribe. హాయ్ గాయ్స్, ఇవాళ మా వదిన నాకు మైసూర్ పాక్ ఎలా చేయాలో నేర్పిస్తుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎక్స్ప్లెయిన్ చేయవా? స్వీట్ షాప్లో కొన్న విధంగా గుల్ల మైసూర్ పాక్ రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. ఒక కప్ శనగపిండికి 2 cups ఆఫ్ షుగర్ అండ్ 2 cups ఆఫ్ నెయ్యి ఆర్ 1 cup ఆఫ్ ఆయిల్ అండ్ 1 cup ఆఫ్ నెయ్యి తీసుకున్నా పర్లేదు. మేము ఇప్పుడు 1.5 cup గీ అండ్ 1/2 cup రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నామండి. ఇప్పుడు 2 cups ఆఫ్ షుగర్కి 1/2 cup వాటర్ తీసుకోవాలండి. అండ్ షుగర్ మెల్ట్ అవుతూ ఉంటేనే నెయ్యి ఎప్పుడు కాగుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో నెయ్యి వేడి చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో చక్కెర పాకు తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలండి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ ఆర్ సాఫ్రాన్ వేసుకోవచ్చు. అవి లేకున్నా పర్లేదు, సేమ్ టేస్ట్ వస్తుంది. కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్. తీగపాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. మనకి తీగపాకం ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా తీగపాకం మనకు వచ్చేసింది. ఒకసారి చూడండి, ఇలా జిగురుగా రావాలి. అండ్ మనం పట్టుకుంటే ఈ కన్సిస్టెన్సీ రావాలి, మధ్యలో విడిపోవద్దు తీగ అనేది. అప్పుడు తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఉండలు కట్టేస్తే మనకి సాఫ్ట్ టెక్స్చర్ రాదు. ఉండలు లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత పిండి దాంట్లో కలిసిపోయిన తర్వాత ఇలా బుడగలు వచ్చే ఫామ్లో మంచిగా ఉడికిన తర్వాత మనం గీ పోసుకుంటూ ఉండాలి. కొంచెం కొంచెం గీ పోసుకుంటూ ఉండాలి. నెయ్యి మొత్తం ఇనికిపోయిన తర్వాత, పిండికి మొత్తం పీల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి పోయాలి. వెంటనే పోసుకోవద్దు, మెల్లిమెల్లిగా పోయాలి. ఇలా మొత్తం పీల్చుకున్న తర్వాత పిండి ఇప్పుడు మళ్ళీ ఇంకో గరిటె పోసుకోవాలి. నెయ్యి ఎప్పుడు అలా వేడిగా ఉండాలి. అబ్బా వదినా, సూపర్ స్మెల్ వస్తుంది వదినా. యమ్మీ యమ్మీ స్మెల్. ఈ కన్సిస్టెన్సీ నెయ్యి రాసుకున్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మిగిలిన నెయ్యి దీంట్లో పోసుకుంటే ఆ వేడికి పైన లైట్ కలర్ అండ్ లోపల లైట్ గోల్డ్ కలర్లో వచ్చేసి టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు కదిలేకుండా 2-3 minutes అలాగే ఉంచేసి దాని తర్వాత మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకొని 4-5 hours తర్వాత డీమోల్డ్ చేస్తే మనకు కావాల్సిన మైసూర్ పాక్ తయారు. దానిపైన మనం ఒక లిడ్తో కవర్ చేసుకోవాలి. ఆ ఆవిరంతా దాని లోపలికి పోయి మంచిగా ఉడుకుతుంది అన్నమాట మైసూర్ పాక్. ఇప్పుడు ఇది 2-3 minutes తర్వాత కొంచెం చల్లారి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకుందాం. మూత తీయగానే మైసూర్ పాక్ స్మెల్ సూపర్గా ఉంది వదినా. ఇంకో 2-3 hours ఆగు లాగియాలంటే. వెయిట్ చేస్తా. గుల్ల మైసూర్ పాక్ ఇలా వచ్చేసింది. స్వీట్ షాప్ టైప్ గుల్ల మైసూర్ పాక్
సూపర్ అండ్ యమ్మీ మైసూర్ పాక్. చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.